హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ టీవీ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరే కాదు, బీజేవైఎం స్టేట్ ఆఫీస్ సెక్రటరీ కోంపల్లి అరవింద్ కుమార్ గారు ఈ రోజు మనతో పాటు జూమ్ కాల్ లో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు హెచ్సిలో దళిత నేతపై పెట్టిన కేసు గురించి మీరు పోరాటం చేస్తున్నారు. ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి, దాని గురించి క్లుప్తంగా చెప్పండి సార్. హెచ్సియు భూములు అంటే విద్యార్థులకి, మరీ ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఆ యూనివర్సిటీలో చదువుకుంటారో ఆ యూనివర్సిటీ భూములు ఆ విద్యార్థులకి సంబంధించిన భూములు. ఇప్పుడు ఏ భూముల పైన అయితే వారు ఆ నేచర్ ని ఆస్వాదిస్తూ ఆ నేచర్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ ఎదిగారో ఆ భూములను రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో అక్కడికి వెళ్ళి ఫుట్బాల్ ఆడి ఈ భూములు మస్తున్నారా భయ్, మనం అధికారంలోకి వచ్చినాక ఎట్లయినా అమ్మేసి దీని పైసలు తినాలన్న ఆలోచనతో హెచ్సియు యూనివర్సిటీ భూములని ఆయన వేలం పాఠం పెట్టడం దీన్ని ఈ భూములను అమ్మడం తప్పు. ఇక్కడ ఎన్నో డైనమీటర్ అంటే వృక్షాలు ఉన్నాయి, మరియు ఎన్నో మరియు ఒక ప్రకృతి ఇచ్చిన మౌంటైన్ రాక్స్ ఉన్నాయి. వీటి వల్ల హైదరాబాద్ కి ఉన్న ఒక ఆక్సిజన్ అందించే ఒక సంపదను పోగొట్టుకుంటామని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. దీంట్లో మరీ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ బంధుగా అనే ఒక దళిత నాయకుడు, పిహెచ్డి స్టూడెంట్, గత 15 రోజుల నుండి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కొరకై అలపెరగకుండా పోరాటం చేస్తుండు. అతనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా జైలు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరేమో ఒక పక్క జై భీమ్ జై బాపు స్లోగన్ ఇచ్చుకుంటా దళితులను మభ్యపెట్టాలని చూస్తున్నారు, మరో పక్క దళిత విద్యార్థి నాయకులు ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలంపాట వేయడం తప్పు. ఈ భూములు విద్యార్థుల కోసం, యూనివర్సిటీ కోసం, రానున్న తరాల కోసం. ఇది ఇలా మీరు అమ్ముకుంటా పోతే రానున్న తరాలకు చదువు దొరకదు, చదువుకోవడానికి ఒక జాగ దొరకదు, ఒక నీడ దొరకదు అనే ఆలోచనతో పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకులపై అక్రమంగా కేసులు వేస్తుర్రు. ఇది చాలా తప్పు అని చెప్పిన వాళ్ళపై ఈ రోజు లోపలేసి వాళ్ళకి దాన్ని ఏమంటారంటే విపరీతమైన టార్చర్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం. దాని కొరకై మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ గారి నేతృత్వంలో గత 10 రోజుల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. మీరు చూసిర్రు, యూనివర్సిటీ గేట్ దగ్గరికి వెళ్తే మా అక్రమ ఎట్లా అంటే గొర్రెలను ఇడిచి పడేసి డీసీఎంలో లేస్తారు చూడు, అట్లా మమ్మల్ని తీసుకుపోయి డీసీఎంలో పడేసి పోలీస్ స్టేషన్లో పడేసి అక్రమ కేసులు పెట్టిర్రు. మరీ ముఖ్యంగా మేము బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏ బాబాసాహెబ్ అయితే రాజ్యాంగాన్ని అందించి స్వేచ్ఛనిచ్చిర్రు, ఏ హక్కుల కోసం పోరాటం చేసే స్వేచ్ఛని బాబాసాహెబ్ కాన్స్టిట్యూషన్ ద్వారా మాకు ఇచ్చారో ఆ బాబాసాహెబ్ స్టాచ్యూ నుండి కుమరం భీం స్టాచ్యూ వరకు మేము మషాల్ యాత్ర తీస్తా అంటే కూడా పోలీస్ వాళ్ళు మాకు చాలా ఇబ్బంది పెట్టారు. అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు చెప్తా, బాబాసాహెబ్ స్టాచ్యూ కంటే బదులు మీరు కాన్నే మద్దలకెంచే తీసుకోమని చెప్పి మాకు ఆ ట్యాంక్ బండ్ మద్దలకెంచే తీసుకునేటట్టు చేసారు. ఇట్లా అనేక ప్రోగ్రాంలు ఏవైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం మేము పోరాటం చేస్తున్నామో వాటిని అన్నిటినీ ఎక్కడ పడితే అక్కడ అడ్డుకొని మాకు పైన అక్రమంగా కేసులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా మొన్న శ్రీరామనవమి శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో అక్కడికి వచ్చిన హిందువులకు మేము యువమోర్చా తెలంగాణ, మా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లడ్డు యాదవ్ గారు ఏర్పాటు చేసిన ఒక వేదిక పై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను మనం కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. అలాగే దళిత నాయకుడు ఎవరైతే రోహిత్ బంధుగా పైన అక్రమ కేసులు పెట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు అతన్ని నానా ఇబ్బందులు పెడుతుర్రో అతనికి బయటికి విడిపించేదాకా మనం పోరాటం చేద్దామని చెప్పి అక్కడికి వచ్చిన హిందూ బంధువులకు అందరు కూడా మేము ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న సార్, ఇప్పుడు బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టినాం అని చెప్పి రీసెంట్ గా గుజరాత్ లో జరిగిన ఏఐసిసి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే చాలా దుమారాన్ని రేపుతున్నాయి సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ బయట కానీ. దీనిపైన ఒక బీజేపీ మోర్చా నేతగా, యువ నేతగా మీ అభిప్రాయం ఏంటండి? ఈ మీరు అంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, ఏడా కాదు ఉట్టి కాంగ్రెస్ వాళ్ళ మీడియాలోనే వైరల్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని అంత సీరియస్ గా తీసుకోరు.
ఎందుకంటే మీకు ఉదాహరణ, ఆయనే మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ ఉండే. ఆ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మా ఈటల రాజేందర్ గారు బంపర్ మెజారిటీతో గెలిచిండు, బీజేపీ అభ్యర్థి. అలాగే రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ పార్లమెంట్, అక్కడ మా డీకే అరుణమ్మ ఆమెపై అనేకమైన ఆరోపణలు చేసి ఆడపడుచు అని చూడకుండా కూడా అనేక రకాల మాటలని ఇబ్బందులు పెట్టి ఆమె నేర్పించిండు. మహబూబ్ నగర్ ప్రజలు కంకణం కట్టుకొని సీఎం సొంత జిల్లాలలో డీకే అరుణమ్మ గారిని గెలిపించారు. మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా 2 సీట్లు మేము గెలిచి మా తడాకా ఏందో చూపించినాం. మళ్ళా మమ్మల్ని ఎడకేం చాపుతాడు ఈయన? ఇవన్నీ మాటలు ఖాళీ రాహుల్ గాంధీకి, ఆ కాంగ్రెస్ బయటకేంచి ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి తెలియరుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోయిందని. వాళ్ళ ముంగట ఏదో డంపచారం చేసుకొని కానీ ఏతుడు మాటలు మాట్లాడుతాడు. కానీ ఏతులు రాడికి చెప్తున్నాం, నువ్వు కాదు కదా, నీ తాత ముత్తాతలు దిగిన తెలంగాణలో బీజేపీ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఎవ్వరి తరం కాదు మమ్మల్ని ఆపేది. ఫస్ట్ మీ పార్టీ పనితనం ఏందో మీరు చూసుకోర్రి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ తడాకా ఏందో చూపిస్తాం. నువ్వు బిఆర్ఎస్ పార్టీతో కుమ్మకై భారతీయ జనతా పార్టీని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీ గారు, నీ తాత తరం తొంబి గారు, ముఖ్యమంత్రి గారు, నువ్వు ఎంత భయపడ్డావు అంటే ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి. దాంట్లో మీకు అభ్యర్థి గతి లేక ఎంఐఎం అడగక ముందనే నేను పోయి మద్దతు ఇస్తా, నేను మోదీ పోయి మద్దతు ఇస్తా అని చెప్పి పాకులాడుతున్నావు. ఎందుకు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన గౌతమ్ రావు గారు అక్కడ గెలవబోతున్నారని నీకు తెలిసిపోయింది. ఎందుకంటే నీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ కార్పొరేటర్లు కానీ మరియు కాంగ్రెస్ లో ఉన్న ఒక 4-5 హిందూ కార్పొరేటర్లు కానీ, అరే మన హిందువుల కోసం పోరాడే పార్టీ బీజేపీ వాళ్ళకేసి మా రుణం తీర్చుకున్నామన్న ఒక ఆలోచన వారి మొదలో ఉంది. కానీ పార్టీ బిఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకే అలా నాపుతురు. అది భరించలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనవసరమైన బేకార్ మాటలు మాట్లాడుకుంటా టైం పాస్ చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఈ 2-3 ఏళ్ళు నీది ఉంది. ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చిన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోరి. ఎందుకంటే ఈ 3 ఏళ్ల తర్వాత వచ్చేది భారతీయ జనతా పార్టీ, ఎగిరేది కాషాయం జెండా. అప్పుడు తెలంగాణ తెలంగాణ ప్రజలైతే కోరుకోరు అసలైన తెలంగాణని, మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేతృత్వంలో మేము తెలంగాణ ప్రజలకు ఆ విధంగా ఆదుకుంటామని మరోసారి మీకు తెలియజేయడం జరుగుతుంది. అరవింద్ గారు, అదేవిధంగా చూసుకుంటే బీజేపీలో కూడా గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయన్న విషయాల గురించి కూడా కొంచెం బయట చర్చ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అవన్నీ వేస్ట్ మాటలండి. భారతీయ జనతా పార్టీ అంటే ఒక సంస్థాగత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఒపీనియన్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మేమంతా కాషాయం జెండా కార్యకర్తలు. కాషాయం జెండా కొరకై మేము పోరాటం చేస్తాం. మా దాంట్లో గ్రూపులు అనేది అస్సలు ఉండవు. ఇది కాంగ్రెస్ పార్టీ లేక కాదు, మాది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎవరికి ఏం లేని ఒక కార్యకర్తను కూడా తీసుకొచ్చి అధ్యక్షుడికి చేసినా కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, రాజా సింగ్ గారు కానీ తప్పకుండా అతని నేతృత్వంలో పనిచేస్తాం. సో మాకు పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. మాకు గ్రూపులు ఉండవు, గ్రూపు విభేదాలు ఉండవు. అందరం ఒకటే కలిసికట్టుగా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తాం. అదేవిధంగా చూసినట్లయితే తెలంగాణలో బీజేపీ జెండా ఏ వ్యూహంతో ఎగరవేయాలని చెప్పి బీజేపీ చూస్తుందంటారు? అంటే ఎటువంటి నెక్స్ట్ తర్వాత ఎలక్షన్స్ కి ఎటువంటి వ్యూహంతో బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది? మా వ్యూహాలు మాకున్నాయి, తప్పకుండా దాని తగ్గట్టు మేము వెళ్తున్నాం. తెలంగాణ ప్రజలు అండ మాకుంది. అందుకే 8 ఎంపీ సీట్లు మాకు ఇచ్చారు, 2 ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతీయ జనతా పార్టీ వల్లనే కేసీఆర్ ఒక మదం దిగి ఫామ్ హౌస్ లో పనుకునే వ్యక్తిని తీసుకొచ్చి బయట రోడ్డు మీదకి తెచ్చారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వల్లనే ఈ రోజు 10 ఏళ్ల నుండి అనుభవిస్తున్న శోభ వెళ్ళింది. ఏంటంటే కొంచెం మా ప్రజలు కొంచెం బీసీ నినాదం మేము బట్టిగా తీసుకున్నాం. వారు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బటబాజ్ హామీలు ఇచ్చిర్రు, తులం బంగారం ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, మళ్ళా నిరుద్యోగులకి నెలకి పెన్షన్లు ఇస్తాం,
25,000 ఇస్తాం, అవన్నీ ఎక్కువ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిరు తప్ప తెలంగాణ ప్రజలు మాత్రం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకే ఉంటారు. భారతీయ జనతా పార్టీ వెంబడే నడుస్తారు. తప్పకుండా మా రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు, వారి నాయకత్వంలో, వారి వ్యూహాలతోని మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తప్పకుండా వస్తాం. అరవింద్ గారు, ఇంకా ఫైనల్ గా రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ ప్రభావం తెలంగాణలో ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైమే మీరు చూసిరు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే ఇప్పుడు కూడా బండి సంజయ్ అన్న గారు మరియు ఇతర బీజేపీ నాయకుల నేతృత్వంలో తప్పకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము జెండా ఎగరేస్తాం. ఈసారి మేయర్ భారతీయ జనతా పార్టీదే. మేయర్ అభ్యర్థి బీజేపీ క్యాండిడేటే ఉంటాడు. కాషాయం జెండానే ఎగురుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ జై యూ. శ్రీరామ్. జై శ్రీరామ్.